బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పేరు అందరికీ పరిచయమే. ఢాకా అన్న పేరు రావటానికి కారణం ఏమిటన్న విషయం మీద చాలా వాదనలే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వాదన ఢాకేశ్వరీదేవి ఆలయం. ఢాకాలో ఉన్న ఈ ఆలయం మీదుగానే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇంతకీ ఎవరా ఢాకేశ్వరీదేవి? ఏమిటా ఆలయ చరిత్ర? తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికరమైన విశేషాలు చాలానే వినిపిస్తాయి. బంగ్లాదేశ్ని పాలించిన రాజవంశాలలో సేన వంశం వారిది ఒక ప్రత్యేకత. అధికారంలో ఉన్నది 150 ఏళ్లే అయినా వారి ప్రభావం బంగ్లాదేశ్ పైన బాగానే ఉంది. పశ్చిమ బెంగాల్లో ఉన్న నవదీప్ రాజధానిగా సాగిన వీరి పాలనలో హైందవ మతానికి అధిక ప్రాధాన్యత ఉండేది. వారి పాలనలో ఇప్పటికీ గుర్తుండిపోయే అంశం ఢాకేశ్వరీదేవి. ఢాకేశ్వరీదేవి ఆలయం సేన వంశానికి చెందిన బల్లాల సేనుడనే రాజు 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఢాకేశ్వరీదేవి ఆలయం వెనుక ఉన్న కథేమిటో ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యం ఉండేదట. ఆ అరణ్యంలో ఓ చోట ఢాకేశ్వరీదేవి ఉన్నట్లు బల్లాల దేవునికి కల వచ్చింది. ఆ ప్రదేశాన్ని తవ్వించిన రాజుకి అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే ఓ బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించారు. ఢాకేశ్వరి వెలిసిన ఈ ప్రదేశం శక్తిపీఠాలలో ఒకటని బంగ్లా హిందువుల నమ్మకం. అమ్మవారి కిరీటంలోని మణి ఇక్కడ పడిందని అంటారు. ఢాకేశ్వరీదేవి ఆలయం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. విదేశీయులు దండయాత్ర చేసిన ప్రతిసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. ఇక 1971లో బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ సైనికులు జరిపిన దాడిలో ఆలయం మరింతగా దెబ్బతింది. బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలోనూ దుండగులు ఈ ఆలయాన్ని నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని దాడులను ఎదుర్కొని కూడా ఢాకేశ్వరీదేవి ఆలయం అలనాటి భక్తి ప్రాభవానికి గుర్తుగా మిగిలింది. ఢాకేశ్వరి ఆలయంలో 10 చేతులతో కనిపించే కాళికా అమ్మవారితో పాటు వాసుదేవుని విగ్రహం, శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఆలయం నిర్మించిన కొత్తలో ఇక్కడ బంగారు విగ్రహం మూల విరాట్టుగా ఉండేదట. దాడులకు భయపడి ఆ విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్కు తరలించినట్లు చెబుతారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ముస్లింల సంఖ్య అధికం. కానీ ఈ గుడికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఆలయాన్ని బంగ్లా జాతీయ మందిరంగా ప్రకటించారు. దసరా, జన్మాష్టమి లాంటి రోజులలో ఈ ఆలయంలో మంచి సందడి కనిపిస్తూ పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఢాకేశ్వరీదేవి ఆలయానికి ప్రాభవం తగ్గిపోయి ఉండవచ్చు. మునిపటిలా భక్తులు పోటెత్తకపోవచ్చు. కానీ బంగ్లాదేశ్లో అత్యంత ప్రముఖమైన హిందూ ఆలయం ఏది అంటే దీనినే పేర్కొంటారు. అందుకని ప్రధాని మోడీ సైతం బంగ్లాదేశ్కు వెళ్లినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఢాకేశ్వరి ఆలయం ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా చరిత్రలో దాని ప్రాధాన్యతని మర్చిపోలేం. బంగ్లాదేశ్లో ఢాకా అనే ఊరు ఉన్నంతవరకు ఢాకేశ్వరి పేరును విస్మరించలేం.